అందరికీ నమస్కారం. మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేటు పెరగటం దాదాపు ఖాయం అన్నట్టుగా తెలుస్తుంది. అయితే బయట జరుగుతున్న ప్రచారం అబద్ధం. నాకు తెలిసి 30 రూపాయలు పెంచుతారు, 40 రూపాయలు పెంచుతారు, 50 రూపాయలు పెంచుతారు. ఈ ప్రచారం నాకు తెలిసి అబద్ధం. మేబీ నేను అనుకోవటం పెట్రోల్ డీజిల్ మీద 4-5 రూపాయలు పెంచుతారు. లీటర్కి 4-5 రూపాయలు పెంచడానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధర ఏకంగా 993 రూపాయలు పెంచారు. నాకు తెలిసి డొమెస్టిక్ గ్యాస్ ధర అంటే ఇంటి అవసరాలకి ఉపయోగించుకునే గ్యాస్ ధర కూడా పెంచుతారు. 50-60 రూపాయలు లేదా 100 రూపాయలు లోపు పెంచడానికి అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ విపరీతంగా పెరిగిద్ది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిందంటే ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు అన్ని రేట్లు పెరుగుతాయి. దానివల్ల మన దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగే అవకాశం ఉంది. మరి పెంచడం తప్ప ఉప్ప అంటే తప్పు అయినప్పటికీ తప్పని పరిస్థితి. బయట అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110 దాటిపోయింది. ఇంకొక పక్క డాలర్తో పోల్చినప్పుడు మన రూపాయి ఆల్ టైమ్ లోకి చేరింది. $1తో పోల్చినప్పుడు 95 రూపాయలు. ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేనంతగా రూపాయి పతనం అయిపోయింది. ఈ రెండు కారణాల వల్ల అంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగటం ఒకటి, మన రూపాయి పతనం ఒకటి. ఈ రెండు కారణాల వల్ల ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచక తప్పని పరిస్థితులు ఆయిల్ కంపెనీలు పడ్డాయి. కాకపోతే ఇక్కడ ఎవరికైనా వచ్చే సందేహం ఏమిటంటే మరి బ్యారెల్ ధర తగ్గినప్పుడు రేటు తగ్గించలేదు కదా, ఇప్పుడు పెరగగానే పెంచుతున్నారు, మరి తగ్గినప్పుడు తగ్గించట్లేదు కదా. బ్యారెల్ చమురు ధర $40కి $50కి వచ్చినప్పుడు ఏమన్నా మాకు రేటు తగ్గించారా అని ఒక సామాన్యుడు క్వశ్చన్ అడుగుతాడు. ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా మోడీ గారు సమాధానం చెప్పి తీరాలి. అందులోనూ 5 రాష్ట్రాల్లో పోలింగ్ ఉన్నంత కాలం పెంచకుండా పోలింగ్ అయిపోయిన తర్వాత పెంచడం మీద కూడా సామాన్యుల్లో సందేహాలు, ఇక రాజకీయ కారణాలు ఉన్నాయి అనేటువంటిది. సో ఈ రెండింటికి ఖచ్చితంగా మోడీ గారు సమాధానం చెప్పాలి. సరే, ఇది కూడా పక్కన పెడితే, ఈ రాజకీయ కారణాలు అనేది కూడా పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేట్లు పెంచడానికి అవకాశం ఉంది. పెంచడం ఫలితంగా మన దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం ఒక సలహా ప్రభుత్వానికి ఇచ్చేది ఏంటంటే, మన ఛానల్ తరపున, మన వ్యూవర్స్ తరపున నా అభిప్రాయం నచ్చిందో లేదో మీరు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఎందుకు రేట్లు పెంచుతున్నారు? అంతర్జాతీయ మార్కెట్లో వచ్చినటువంటి పరిస్థితులు కదా. మన దేశమేమో డీజిల్ పెట్రోల్ మీద ఆధారపడే ట్రాన్స్పోర్టేషన్తో కలిగి ఉంది. మన దేశంలో ట్రాన్స్పోర్టేషన్ అంతా పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉంటుంది. పెట్రోల్ డీజిల్ ఏమో మన దగ్గర ఉత్పత్తి కాదు, మన అంతర్జాతీయ మార్కెట్లో నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. మన అవసరాల్లో 85% మనం ఇతర దేశాల నుంచి చమురుని దిగుమతి చేసుకోవాల్సిందే. మన దగ్గర ఉత్పత్తి లేదు కాకపోతే అది లేకపోతే మన ట్రాన్స్పోర్టేషన్ నడవదు. కాబట్టి మన ట్రాన్స్పోర్టేషన్ని పెట్రోల్ డీజిల్తో సంబంధం లేకుండా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎవడికో జలుబు చేస్తే మనం తుమ్మాలా? ఎవడికో గొంతు పడితే మనం దగ్గాలా? ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోతే మన కాడ పెట్రోల్ డీజిల్ పెంచుకోవాలని పరిస్థితులు మనం ఎందుకు పడ్డాం? ఎందుకంటే ఆ క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడే మన ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి. ఆ పరిస్థితి నుంచి మనం ఆ క్రూడ్ ఆయిల్తో సంబంధం లేకుండా తయారు చేసుకునేటువంటి వైపుగా అడుగులు వేయాలి. దానికి నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రభుత్వం ప్రమోట్ చేయాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ కాకపోతే ఇంకొక రకమైనటువంటి పవర్ ఎనర్జీ, వాటిని గవర్నమెంట్ ప్రమోట్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా ఎవరికైనా ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలని ఉంటుంది, కానీ మార్కెట్లో పోయినప్పుడు పెట్రోల్ వెహికల్కి ఎలక్ట్రికల్ వెహికల్కి మధ్య 3 లక్షలకి పైగా గ్యాప్ ఉంది. ప్రైజ్లో 3 లక్షలకి పైగా గ్యాప్ ఉంది. ఈ 3 లక్షలకి పైగా గ్యాప్ ఉండటం వల్ల రోజు కారు తీసేవాడికి ఏంటంటే పెట్రోల్ కాదు కదా, ఎలక్ట్రికల్ అయితే చీప్గా అంటే మెయింటెనెన్స్ ఉంటుంది కదా అని ఎలక్ట్రికల్ వెహికల్ కొంటాడు. కానీ రోజు కారు తీయకుండా వారానికో 10 రోజులకో 15 రోజులకో నెల రోజులకో ఒకసారి కారు తీసేవాడు ఇప్పుడు 3 లక్షలు అదనంగా పెట్టాల్సి వస్తుంది కదా అనే ఆలోచనతో నుంచి పెట్రోల్ వెహికలే కొంటాడు. కారణం ఏంది? ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం, పెట్రోల్ వెహికల్కి ఎలక్ట్రికల్ వెహికల్కి మధ్య ఉన్నటువంటి రేటు గ్యాప్. ఈ రేటు గ్యాప్ను తగ్గించాలి. తగ్గించడం కోసం మోడీ గారు ఒక వండర్ఫుల్ ప్రకటన చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇప్పుడు మనం హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, హౌసింగ్ లోన్ అంటే ఇల్లు కట్టుకోవడం కోసం, లేదు ఇల్లు కొనటం కోసం, అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకున్నప్పటికీ కూడా ఇల్లు కొన్నప్పుడు హౌసింగ్ లోన్ తీసుకుంటాం కదా. హౌసింగ్ లోన్లో ఒక 2-2.5 లక్షలు
గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇస్తుంది. అంటే మన తరపున గవర్నమెంటే పే చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఒక స్కీమ్ ఉంది, 2.5 లక్షలు ప్రిన్సిపల్ అమౌంట్లో నుంచి కట్ అయిపోతాయి. మళ్ళీ వడ్డీ కూడా కాదు, అసలు ప్రిన్సిపల్ అమౌంట్లో నుంచి ఆ 2.5 లక్షలు కట్ అయిపోతాయి. మన తరపున గవర్నమెంట్ పే చేస్తుంది. అలాగే ఇప్పుడు కారు కొనే వాళ్ళు కూడా కారు లోన్ పెట్టుకుంటారు కదా, ఇక్కడ కూడా 1 లక్ష రూపాయలు ఎలక్ట్రికల్ వెహికల్ కొన్న వాళ్ళకి గవర్నమెంటే భరిస్తుంది అని ఒక స్కీమ్ పెట్టారనుకోండి, ఇది అట్రాక్టివ్గా ఉంటుంది. అందులో నువ్వు 1 లక్ష రూపాయలు ఒక్కసారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లోన్ అంటే ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయలని 30,000 ఒక సంవత్సరం 40,000, 1 లక్ష రూపాయలు. అదే 5 సంవత్సరాలు లోన్ పెట్టుకున్న వాళ్ళకి 20,000 చొప్పున 5 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు ఇచ్చినట్టు అవుతుంది. అంటే సంవత్సరానికి 20,000 30,000 ప్రభుత్వానికి ఒక కారు మీద బడ్డన్ అయినప్పటికీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రమోట్ అవుతాయి. అంతిమంగా మన దేశం యొక్క ట్రాన్స్పోర్టేషన్ పెట్రోల్ డీజిల్ మీద సంబంధం లేని ట్రాన్స్పోర్టేషన్గా మారిపోయింది. అప్పుడు పెట్రోల్ డీజిల్ని మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం దాదాపు తగ్గించవచ్చు. కానీ ఈ ప్రయత్నం ప్రభుత్వాల వైపు నుంచి జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే, నిజానికి పెట్రోల్ డీజిల్ ఇప్పుడు ఎంత బ్యారెల్ ధర పెరిగినప్పటికీ కూడా సగం రేటుకి అమ్మొచ్చు. సగం ట్యాక్సులే, కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సులు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలో లేదు. ఎందుకంటే విపరీతమైన ట్యాక్సులు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని ట్యాక్సులు వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొన్ని ట్యాక్సులు వేస్తాయి. మొన్న రేటు పెంచకుండా 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 10 రూపాయలు కేంద్రం వ్యాట్ని తగ్గించుకుంది. అంటే ఆ 10 రూపాయలు కేంద్రం వ్యాట్ వసూలు చేస్తుంది పెట్రోల్. 10 రూపాయలు కాదు, ఇంకెక్కువ వసూలు చేస్తుంది. 10 రూపాయల మందం మనం తగ్గించుకుంది. అలానే స్టేట్ గవర్నమెంట్ కూడా ట్యాక్సులు వేస్తుంది. అంటే ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ మంచి ఆదాయ మార్గం, రాజకీయ పార్టీలకి మంచి ఫండింగ్, రాజకీయ నాయకులకి మంచి కమిషన్. కాబట్టి కేవలం కమిషన్ కోసం, పార్టీలకి ఫండింగ్ కోసం, ప్రభుత్వానికి ఆదాయం కోసం పెట్రోల్ డీజిల్నే ప్రమోట్ చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ వెహికల్స్నే ప్రమోట్ చేస్తున్నారు. మన ట్రాన్స్పోర్టేషన్ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉండేలాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ని కావాలనే ప్రమోట్ చేస్తున్నామని ఉట్టిగా మాటలు చెప్తున్నారు, కానీ ఆచరణలో మాత్రం పెట్రోల్ డీజిల్నే ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు నిజానికి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, మద్యం ఆరోగ్యానికి హానికరం, ఇది ప్రభుత్వాలు అందరూ చెప్తారుగా. కానీ మద్యాన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయదు, వీలైనంతగా తాపీయడానికే ట్రై చేసింది. బార్లు పెడతారు, వైన్స్కి పర్మిషన్ ఇస్తారు, తర్వాత ఊళ్ళల్లో బెల్ట్ షాపులు పెట్టిస్తారు. ఎందుకు పెట్టిస్తారు? ఎంత తాగితే ప్రభుత్వానికి అంత ఆదాయం. ఈ పెట్రోల్ డీజిల్ విషయం కూడా అంతే, ఎంత ప్రజలకి అమ్మితే అన్ని ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం. అలాగే రాజకీయ నాయకులకి కమిషన్ రూపంలో ఆదాయం, పార్టీలకి ఫండింగ్ రూపంలో ఆదాయం. కాబట్టి కావాలని ప్రమోట్ చేస్తున్నారు. కానీ మన దేశ ట్రాన్స్పోర్టేషన్ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేదాయా, ఇది మన ప్రజల మీద బట్టను కదా. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కనుక తగ్గితే మన దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా తగ్గిద్ది. నేను చెప్తున్నాగా బాగా తగ్గిద్దండి, బాగా తగ్గిద్ది. ప్రతి వస్తువు ధర తగ్గిద్ది. ట్రాన్స్పోర్టేషన్ కనుక పెట్రోల్ డీజిల్తో సంబంధం లేకుండా ఉంటే ప్రతి వస్తువు రేటు తగ్గిద్ది. మన ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు అన్నీ తగ్గుతాయి, అన్ని రేట్లు తగ్గుతాయి. వీలైనంత వరకు ఎలక్ట్రికల్ మరియు ఇతర పవర్ ఎనర్జీస్ని ప్రమోట్ చేస్తే చాలా మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఆ వైపుగా మోడీ గారు అడుగులేస్తే ఇవాళ కనుక ఆయన బయటకు వచ్చి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచే ముందు మేము ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటే 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తాము, అది కూడా మీ లోన్ అకౌంట్లో డైరెక్ట్గా మేము పే చేస్తాము, మీ ప్రిన్సిపల్ అమౌంట్లో నుంచి ఆ 1 లక్ష రూపాయలు పే చేసే బాధ్యత మాది అని కనుక మోడీ గారు కనుక ఒక ప్రకటన జారీ చేస్తే మోడీ గారి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది, ఎలక్ట్రికల్ వెహికల్స్కి ప్రమోషన్ అవుద్ది, మన దేశం పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడకుండా తయారయ్యే పరిస్థితి వస్తుంది. మన ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా పెట్రోల్ డీజిల్తో ఉన్న లింక్ తెగిపోయింది. మీరేమంటారు కూడా కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.